Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the lesson My Elder Brother from Intermediate Second Year English Part 2. The examination came round అంటే పరీక్షలు వచ్చేసినాయి. మై బ్రదర్ ఫెయిల్డ్ బట్ ఐ పాస్డ్. మా అన్నయ్య ఫెయిల్ అయ్యిండు కానీ నేను పాస్ అయినా. నాట్ ఓన్లీ డిడ్ ఐ పాస్ బట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. నేను కేవలం పాస్ కావడమే కాదు ఫస్ట్ డివిజన్లో పాస్ అయినా అని చెప్పేసి తమ్ముడు అంటున్నాడు. నో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఓన్లీ 2 క్లాసెస్ బిట్వీన్ అస్. ఇప్పుడు తమ్మునికి అన్నయ్యకి మధ్య తేడా ఎంత ఉందంటే 2 క్లాసులే. ఎందుకంటే అన్నయ్య 9th క్లాస్లో ఉన్నాడు, తమ్ముడు 6th క్లాస్లో ఉన్నాడు. 6th క్లాస్ పాస్ అయ్యి 7th వచ్చింది కాబట్టి ఇక వాళ్ళిద్దరికి మధ్య 2 క్లాసులే డిఫరెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఐ నియర్లీ ఫెల్ట్ లైక్ గోయింగ్ అండ్ టెల్లింగ్ హిమ్ వాట్ ఐ థాట్ ఆఫ్ హిమ్ అండ్ his lectures, but he was so crestfallen that I felt ashamed of myself for even having thought of such a thing. అంటే వాళ్ళ అన్నయ్య ఫెయిల్ అయి బాధపడుతూ ఉన్నాడు కదా. సో అది ఇక్కడ తమ్ముడు అన్నయ్య గురించి ఏమనుకుంటుండో ఆ విషయం చెప్పాలనుకున్నాడట, కానీ మళ్ళీ అలా అనుకోవడం కూడా తప్పే అని భావించిండట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గురించి తమ్ముడిగా ఏదైనా అనుకోవడం కూడా తప్పే కదా, కాబట్టి సరే అట్లా అనుకోవడం కూడా కరెక్ట్ కాదని మళ్ళీ తానే సిగ్గుతో తలదించుకున్నాడు. ద ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వర్ సో ఎంకరేజింగ్ దట్ ఐ స్టార్టెడ్ డివోటింగ్ మోర్ టైమ్ టు ప్లేయింగ్. అంటే ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చినాయో పరీక్షల రిజల్ట్ ద్వారా ఈయనకు ఏమైందంటే ఎంకరేజింగ్ అంటే ఆ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ అతన్ని బాగా ఎంకరేజ్ చేసినాయట. ఎందుకంటే ఎగ్జామ్స్కు ముందు అంత బాగా చదవకపోయినా ఫస్ట్ డివిజన్లో పాస్ అయింది కాబట్టి ఆ ఉత్సాహం అతన్ని బయటికి వెళ్ళి ఆడుకునేలా ప్రేరేపించిందట. వన్ డే వెన్ ఐ రిటర్న్డ్ ఆఫ్టర్ స్పెండింగ్ ప్రాక్టికల్లీ ద హోల్ మార్నింగ్ అవుట్ హీ కాల్డ్ మీ అండ్ సెడ్. ఒకరోజు మార్నింగ్ అంతా కూడా బయట ఆటలాడుకొని ఇంటికి వచ్చిండట తమ్ముడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైపోయిందటంటే వాళ్ళ అన్నయ్య పిలిచిండట. ఐ సీ దట్ యువర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ టర్న్డ్ యువర్ హెడ్. అంటే అన్నయ్య అంటుండు తమ్ముతోని, చూస్తున్నా నేను నీవు ఎగ్జామ్లో పాస్ అయినావు కదా, ఆ సక్సెస్ వలన ఆ సక్సెస్ నీ నెత్తికెక్కింది. అంటే ఎగ్జామ్లో పాస్ కావడం వలన నీకు తలకు పోరెక్కింది అని అంటున్నాడు. బట్ లెట్ మీ వార్న్ యూ దట్ ప్రైడ్ డిస్ట్రాయ్స్ వన్. కానీ నీకు విషయం తెలుసా, ఎవరికైనా గర్వం ఉంది అంటే అది అతని యొక్క పతనానికి దారిస్తుంది. అంటే మనిషికి గర్వం రావద్దు, కాబట్టి ఏ వ్యక్తికైనా గర్వం వచ్చిందంటే అది అతన్ని నాశనం చేస్తుంది అంటున్నాడు అన్నయ్య. ఇట్ హ్యాస్ బ్రాట్ డౌన్ ఈవెన్ ద మైటియెస్ట్ ఆఫ్ మోనాస్ టు దేర్ నీస్. అంటే గర్వం అనేటువంటిది శక్తివంతమైనటువంటి రాజులైనా సరే, నియంత లాంటి రాజులైనా సరే వాళ్ళను ఏమవుతుంది అని అంటే దిగజారుస్తుంది, పతనానికి దారిస్తుంది అని అంటున్నాడు. థింక్ ఆఫ్ రావణ్. ఒక్కసారి రావణాసుని గురించి ఆలోచించు. హ్యావ్ యూ లెర్న్డ్ ఎనీ లెసన్స్ ఫ్రమ్ హిజ్ లైఫ్. అతని జీవితం నుండి నీవేమైనా పాఠాలు నేర్చుకున్నావా? యూ ఆబ్వియస్లీ హ్యావ్ నాట్. చెప్పాలంటే రావణాసురుని జీవితం నుండి నువ్వు ఏం పాఠాలు నేర్చుకున్నట్టుగా ఉన్నావు. ద మియర్ పాసింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ మై బాయ్. ఎగ్జామ్లో పాస్ అవ్వని సరిపోదు అని తమ్ముని అంటున్నాడు. వన్ మస్ట్ లెర్న్స్ ఫ్రమ్ హిస్టరీ. ప్రతి వ్యక్తి కూడా చరిత్ర ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అంటున్నాడు. రావణ్ వాజ్ ఏ పవర్ఫుల్ కింగ్. రావణాసురుడు చాలా శక్తివంతమైన రాజు. సో పవర్ఫుల్, చాలా చాలా శక్తివంతమైన రాజు. ఇండీడ్ దట్ ఈవెన్ ద గాడ్స్ వర్ ఆఫ్రేడ్ ఆఫ్ హిమ్. చెప్పాలంటే దేవుళ్ళు కూడా అతను చూస్తే భయపడతారు, అంత బలవంతుడు అని చెప్తాడు. పవర్ టర్న్డ్ ఈజ్ హెడ్ అండ్ హీ స్టార్టెడ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ గ్రేటర్ దెన్ ఈవెన్ గాడ్ ఆల్మైటీ. అంటే అతను ఎప్పుడైతే రాజు అయిండో ఆ రాజ్యాధికారము, రాజ్య గర్వం వలన అతడు ఏమైపోయింది, తనకి గర్వం వచ్చేసి అది నెత్తికెక్కేసి ఏమైపోయిందంటే తను దేవుళ్ళ కంటే కూడా గొప్పవాణ్ణి అని ఫీల్ అయ్యేవాడు. దేవుని గాడ్ ఆల్మైటీ అంటే దేవుని కంటే కూడా నేనే గొప్పవాణ్ణి అన్నట్టుగా రావణాసురుడు ఫీల్ అయ్యేవాడు అని అంటున్నాడు. ఆయన లుక్
వాట్ ఈజ్ ప్రైడ్ డిడ్ టు హిమ్. కానీ అలా అతని గర్వం ఎప్పుడైతే తలకెక్కిందో ఆ గర్వం అతను ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా అని అంటున్నాడు. ఇట్ బ్రాట్ హిమ్ టు ఎ మోస్ట్ ఇగ్నానిమస్ ఎండ్. అంటే అతని జీవితం ఎంత పతనావస్థకి ఏరుకుందో తెలుసు. ద సేమ్ ఫేట్ హ్యాస్ బీఫాలెన్ మెనీ అదర్స్ హూ వర్ ప్రౌడ్ లైక్ హిమ్. అంటే రావణాసురునికి ప్రౌడ్ వలన అతని జీవితం ఎలాగైతే పతనావస్థకు ఎరుగుందో, దురవస్థకు ఎరుగుందో, ఎట్లాగైతే ఆయన చనిపోయాడో అలాగే చాలామంది రాజులు కూడా గర్వం వలన వాళ్ళ యొక్క జీవితాలు పతనావస్థకు ఎరుకున్నాయి అంటున్నాడు. యూ హ్యావ్ ఓన్లీ హ్యాడ్ వన్ సక్సెస్ సో ఫార్ అండ్ థింక్ నో ఎండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు కేవలము ఒకసారి మాత్రమే పాస్ అయినావు, ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే పాస్ అయినావు, సక్సెస్ అయినావు, ఇంకా సాధించాల్సి ఉంది. బట్ మార్క్ మై వర్డ్స్, కానీ నా మాటలు విను అంటున్నాడు. వన్ సక్సెస్ కెన్ బి ఏ ఛాన్స్ అకరెన్స్, అ మియర్ ఫ్లూక్. అంటే నీకు వచ్చినటువంటి ఈ సక్సెస్ అవకాశం, అదొక అవకాశం, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశమే అంటున్నాడు. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది, అట్లా అదృష్టవశాత్తు నువ్వు పాస్ అయినావు అంటున్నాడు. జస్ట్ యాజ్ ఏ స్ట్రే షాట్ డస్ నాట్ మేక్ ఏ గుడ్ మార్క్స్మ్యాన్, సిమిలర్లీ ఏ స్ట్రే సక్సెస్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ సో క్లేవర్ దట్ యూ విల్ పాస్ వెదర్ యూ స్టడీ ఆర్ నాట్. అంటే ఒకసారి పాస్ కాగానే, అదృష్టవశాత్తు పాస్ కాగానే నువ్వు గొప్పోడి కాదు, నువ్వు తెలివైనోడి కాదు. కాకపోతే సో క్లియర్ దట్ యూ విల్ పాస్ వెదర్ యూ స్టడీ ఆర్ నాట్. అంటే నీకు తెలివి ఉంది, నువ్వు చదివినా చదువుకున్నా పాస్ అవుతావు, కానీ దానికి నువ్వు ఇలా చేయొద్దు అన్నట్టు. డోంట్ థింక్ దట్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఐ హ్యావ్ నో రైట్ టు టెల్ యూ ఆల్ దిస్. అంటే నువ్వు ఇలా అనుకోవద్దు. డోంట్ థింక్ దట్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ ఫెయిల్డ్, అంటే నేను ఫెయిల్ అయినా అని నా గురించి ఐ హ్యావ్ నో రైట్ టు టెల్ యూ ఆల్ దిస్ అని, అంటే నేను ఫెయిల్ అయినా కాబట్టి నీకు ఏ విషయాలైనా చెప్పడానికి అధికారం లేదు, హక్కు లేదు అనుకోవద్దు. నేను ఒక సోదరునిగా, నీకు పెద్దవానిగా నీకు ఎలాంటి సలహాలైనా ఇస్తాను, కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన నీకు సలహాలు ఇచ్చే హక్కు లేదు అనుకోవద్దు. వెన్ యూ కమ్ టు మై క్లాస్ యూ విల్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ త్రూ ద 9th క్లాస్. అంటే నువ్వు 9th క్లాస్కి వస్తే, నేను చదువుకునేది 9th చదువుకున్నా కదా, నా క్లాస్కు నువ్వు వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే నువ్వు 9th క్లాస్కి వస్తే 9th క్లాస్ అంటే ఎంత హార్డో నీకు తెలుస్తుంది అని తమ్ముని అంటున్నాడు. దెర్ ఈజ్ ఆల్జిబ్రా టు బి లర్న్డ్. 9th క్లాస్లో ఏముంటుందో చెప్తా ఉన్నాడు అన్నయ్య. ఆల్జిబ్రా ఉంటుందట, బీజగణితం, అంటే చాలా హార్డ్ ఉంటుంది అన్నట్టు. అండ్ జామెట్రీ, రేఖాగణితం ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. హిస్టరీ సబ్జెక్ట్ ఉంటుంది అని 9th క్లాస్లో ఉండే సబ్జెక్టుల గురించి చెప్తాను. ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఈవెన్ టు రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ ఇంగ్లీష్ కింగ్స్. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో, అంటే ఆంగ్లేయులు ఉంటారు కదా, ఇంగ్లీష్లో ఉండే రాజుల యొక్క పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టం, నీకు తెలుసా అంటున్నాడు. ఇంగ్లీష్ రాజుల యొక్క పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టం, అంత ఈజీ కాదు అంటున్నాడు. దేర్ హ్యావ్ బీన్ డజన్స్ ఆఫ్ హెన్రీస్. అంటే అక్కడ ఇంగ్లీషు రాజ్యంలో, అంటే ఇంగ్లాండ్లో ఉండే రాజులు ఉంటారు కదా, అక్కడ డజన్స్ ఆఫ్ హెన్రీస్ అంటే హెన్రీ అనేటువంటి పేర్లు ఒక 12 దాకా ఉంటాయట. స్కోర్స్ ఆఫ్ విలియమ్స్. సో స్కోర్స్ ఆఫ్ విలియమ్స్ అంటే విలియం అనే పేర్లు 20 వరకు ఉంటాయట. అంటే విలియం అనే రాజుల పేర్లు, అలాగే హెన్రీ అనే రాజుల పేర్లు. ఇట్ ఈజ్ ఎ రెగ్యులర్ రిగ్మరోల్. అంటే చెప్పాలంటే అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటున్నాడు. రెగ్యులర్ అంటే ఒక రాజు తర్వాత మళ్ళొక రాజు వస్తాడు, అతని పేరు కూడా హెన్రీ, మళ్ళీ అతని తర్వాత వచ్చే రాజు హెన్రీ, కాబట్టి ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నాడు. దేర్ మస్ట్ బి an acute shortage of names among these wretched people that they invented this queer system first, second and third etc. to differentiate between their kings. అంటే వాళ్ళకు రాజు పేరు గుర్తుంచుకోవడం కష్టమయ్యేదట. ఎందుకంటే ఒక రాజు తర్వాత ఇంకో రాజు వచ్చినప్పుడు పేరు వేరే ఉంటే గుర్తుంటుంది, కానీ ఫస్ట్ రాజు హెన్రీ, సెకండ్ రాజు హెన్రీ, థర్డ్ కూడా హెన్రీ, ఇట్లా ఎంతమంది, ఏ రాజు ఎన్నోవాడు గుర్తుంచుకోవడం కష్టం కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవారటంటే ఫస్ట్ హెన్రీ, సెకండ్ హెన్రీ, థర్డ్ హెన్రీ, ఫోర్త్ హెన్రీ అని వాళ్ళు కొన్ని నంబరింగ్స్ ఇచ్చారట. ఎవరు? పీపుల్.
ఆ నంబరింగ్ చేయడం వల్ల ఫస్ట్ హెన్రీ అంటే ఈయన, సెకండ్ హెన్రీ అంటే ఇట్లా అట్లకు తేడా తెలిసాట. ఇట్ ఈజ్ నో జోక్ టు రిమెంబర్ వాట్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ హెన్రీస్ రీన్. అంటే హెన్రీ పరిపాలనా కాలంలో ఏదైనా సంఘటన జరిగితే ఏ హెన్రీ పరిపాలనా కాలంలో ఏ సంఘటన జరిగిందో చెప్పాలంటే కష్టమే, గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే అంటున్నాడు. అండ్ ద మూమెంట్ యు రైట్ హెన్రీ ద 8th ఇన్స్టెడ్ ఆఫ్ హెన్రీ ద 7th, యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ దట్ యూ విల్ నాట్ గెట్ ఈవెన్ ఏ సింగిల్ మార్క్. అంటే ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే హెన్రీ ద 8th ఇన్స్టెడ్ ఆఫ్ హెన్రీ 7th, అంటే హెన్రీ 7th అనే రాజు పేరు కాకుండా దానికి బదులుగా హెన్రీ 8th అని రాస్తే సింగిల్ మార్క్ కూడా రాదట. అండ్ జామెట్రీ ఈజ్ రియల్లీ డెవలప్ యూ సబ్జెక్ట్. అంటే ఇక జామెట్రీ గురించి చెప్తున్నాడు. జామెట్రీ అంటే ఏంటి? రేఖాగణితం కదా. అది జామెట్రీ అంటేనే అది ఒక దయ్యం అని అంటున్నాడు. అంటే అంత కష్టమని చెప్తా ఉన్నాడు. ఇఫ్ యూ రైట్ ఏసీబీ ఇన్స్టెడ్ ఆఫ్ ఏబీసీ యూ హ్యావ్ హ్యాడ్ ఇట్. అంటే ఒకవేళ త్రిభుజం ఏబీసీకి బదులు ఏసీబీ రాస్తే తప్పవుతుంది అంటున్నాడు. ఐ వాంట్ టు ఆస్క్ దీస్ ఎగ్జామినర్స్ వాట్ ద డిఫరెన్స్ ఈజ్ ఆఫ్టర్ ఆల్. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అంటుండే అన్నయ్య, తేడా ఏంటిది త్రిభుజం ఏసీబీకి ఏబీసీకి తెలుసుకోవాలని అడగాలనిపిస్తుంది అంటున్నాడు. ఆర్ ఈజ్ ద ఇంటెన్షన్ ఓన్లీ టు మేక్ అస్ లెర్న్ థింగ్స్ బై హార్ట్ వర్బాటిమ్ అండ్ మేక్ ప్యారెట్స్ అవుట్ ఆఫ్ అస్. అంటే అప్పుడప్పుడు ఈ జామెట్రీని కూడా ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? వర్బాటిమ్ అంటే బైహార్ట్ చేయాలనుకుంటున్నాడట. బైహార్ట్ అంటే కంఠస్థం. సో ఈ విధంగా కంఠస్థం చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వస్తాడు, అట్లా చేయాలనిపిస్తుందట. ఎందుకంటే గుర్తుండదు కదా. టేక్ ఇంగ్లీష్ కంపోజిషన్ తీసుకున్నట్లయితే తమ్మునికి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇంగ్లీష్ కంపోజిషన్ తీసుకుంటే సమ్ స్టూపిడ్ ఎగ్జామినర్ వుడ్ ఆస్క్ ఫర్ అన్ ఎస్సే ఆన్ పంక్చువాలిటీ విచ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 4 pages. 4 foolscap pages మైండ్ యూ. అంటే కొంతమంది ఎగ్జామినర్లు క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఏంటిది? పంక్చువాలిటీ గురించి ఒక 4 పేజీలు వ్యాసం రాయండి అని. నా హూ డజంట్ నో దట్ పంక్చువాలిటీ ఈజ్ ఏ గుడ్ థింగ్. పంక్చువాలిటీ అనేటువంటిది చాలా మంచిది అనే విషయం ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, అయినా దాని గురించి రాయమంటారు. బట్ ఫ్యాన్సీ ఆస్కింగ్ ఫర్ 4 pages ఆన్ ఏ సబ్జెక్ట్ విచ్ కెన్ బి అడిక్వేట్లీ కవర్డ్ ఇన్ 1 sentence. అంటే ఒక సెంటెన్స్లో రాయాల్సింది 4 పేజీలు రాయడం అనడం ఇది కరెక్ట్ కాదంటున్నాడు. అంటే పంక్చువాలిటీ గురించి ఒక వాక్యంలో రాయచ్చు, అట్లాంటిది 4 పేజీలు రాయాలంటే అది ఇబ్బంది కదా అని చెప్తా ఉన్నాడు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే ప్రీచ్ బ్రేవిటీ. మరి వాళ్ళు చెప్పింది ఏముంది అంటే పెద్ద ఏం లేదు అని అంటున్నాడు. ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకే అర్థమవుతలేదు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సేయింగ్ రన్ ఫాస్ట్ యాజ్ వెల్ యాజ్ స్లో. అంటే టీచర్లు చెప్పింది ఎట్లా ఉందంటే పరిగెత్తు అని మెల్లగా అన్నట్టుంటుందట. అందుకే సేయింగ్ రన్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తు అంటారు, మెల్లగా అంటారు. ఇక అది ఏంటన్నట్టు అని అంటున్నాడు. బట్ దే ఆర్ ద ఎగ్జామినర్స్. కానీ వాళ్ళు ఎగ్జామినర్లు కదా. అండ్ వీ హ్యావ్ టు డూ యాజ్ దే వాంట్. వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా వేయాలి, వాళ్ళు ఎట్లా రాయమంటే అట్లా రాయాలి మేము అని అంటున్నాడు. గెట్టింగ్ త్రూ ద 9th class ఈజ్ ఏ రియల్ హార్డ్ నట్ టు క్రాక్. 9th class పాస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు, చాలా హార్డ్ అని చెప్తా ఉన్నాడు. ఐ కెన్ అష్యూర్ యూ, ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా అది చాలా కష్టం అంటున్నాడు. నన్ను నమ్ము అన్నట్టు. డోంట్ లూజ్ యువర్ హెడ్ మియర్లీ బికాస్ యూ హ్యావ్ డన్ వెల్ దిస్ ఇయర్. అంటే తమ్ముడు తల దించుకున్నాడు అన్నయ్య క్లాస్ చెప్తా ఉంటే. సో తల దించుకోవాల్సిన అవసరం లేదు, ఈ సంవత్సరం నువ్వు బాగానే వర్క్ చేసినావు, పాస్ అయినావు అన్నట్టుగా. ఈవెన్ దో ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఐ నో బెటర్. నేను ఫెయిల్ అయినా సరే నాకు బాగా తెలుసు అని తమ్ముడు అంటున్నాడు. అన్నయ్య అంటున్నాడు. అన్నయ్య ఫెయిల్ అయినా కూడా ఏమంటున్నాడు? ఈవెన్ దో ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఐ నో బెటర్. అంటే నేను ఫెయిల్ అయినా సరే నాకు బాగా తెలుసు అని అన్నయ్య అంటున్నాడు. టేక్ మై అడ్వైస్, నా యొక్క సలహా తీసుకో. ఆయన డోంట్ వేస్ట్ యువర్ టైం, నీ యొక్క టైము వేస్ట్ చేయకు. అదర్వైజ్ యూ వుడ్ రిపెంట్. తర్వాత లేనిచో అంటే నువ్వు టైం వేస్ట్ చేస్తే నువ్వే బాధపడతావు, పశ్చాత్తాపడతావు అంటున్నాడు. I listened to him patiently as a younger brother is supposed to, but these lectures were so oft repeated that they had lost their charm for me. అంటే తమ్ముడు, మా అన్నయ్య ఏదైతే నాకు చెప్తా ఉన్నాడో దాన్ని నేను చాలా ఓపికగా విన్నాను అంటున్నాడు. అది నాకు రెగ్యులరే అలవాటే అంటున్నాడు.
The school bell, thank God, came to my rescue and we dispersed. I say to myself, అప్పుడు స్కూల్ బెల్ మోగిందట. మోగానే ఇక ఈయన తన క్లాసులోకి, అన్నయ్య తన క్లాసులోకి వెళ్ళిపోయారట. అప్పుడు అంటున్నాడట, దేవుడా నువ్వు ఈ రకంగా గంట కొట్టి నన్ను సేవ్ చేసినావు, లేకపోతే ఇంకా మా అన్నయ్య క్లాస్ వీకు అని అంటా ఉన్నాడు. దిస్ ఈజ్ ద రిజల్ట్ వెన్ ఐ హ్యావ్ పాస్డ్. నేను పాస్ అయినందుకు ఇది రిజల్టా? పాస్ అయినా కూడా దీని ఫలితంగా మా అన్నయ్య ఇట్లా కూడా క్లాస్ వీక్తాడా అని అంటున్నాడు. గాడ్ అలోన్ నోస్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఫెయిల్డ్. ఒకవేళ నేనే కనుక ఫెయిల్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటిదో ఆ దేవునికే తెలిసి ఉండు అన్నట్టు. వన్ థింగ్ వాజ్ హౌఎవర్ సర్టెన్. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరిగేది. ద గ్రూసమ్ పిక్చర్ హీ పెయింటెడ్ ఆఫ్ ద 9th క్లాస్ రియల్లీ షుక్ మీ. అంటే వాళ్ళ అన్నయ్య పిక్చర్ వేసిండట, ఏదో డయాగ్రామ్, అది అతన్ని కదిలించిందట. ఐ వండర్ ఇట్ టైమ్స్ వై ఐ డిడ్ నాట్ లీవ్ స్కూల్ అండ్ రన్ అవే హోమ్. అంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు తమ్ముడు. ఐ డిడ్ నాట్, ఎందుకు ఈ స్కూల్ ఇచ్చిపెట్టి ఇంటికి పరిగెత్తలేకపోతున్నాను. అంటే ఆయనకు స్కూల్లో ఉంటే అంత ఇబ్బంది అనిపిస్తుంది అన్నయ్య బట్టి. ఇన్ స్పైట్ ఆఫ్ మై బ్రదర్స్ లెక్చర్స్ మై వేస్ డిడ్ నాట్ చేంజ్. అంటే మా అన్నయ్య ఎన్నిసార్లు లెక్చర్ తీసుకున్నా, అంటే ఎన్నిసార్లు నన్ను క్లాస్ వీకినా, ఎన్నిసార్లు నాకు సలహాలు చెప్పినా నేను మాత్రం నా పద్ధతులను మార్చుకోలేదు. ఐ వర్క్డ్ ఓన్లీ వెన్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ నెసరీ జస్ట్ ఎనఫ్ టు కీప్ మీ గోయింగ్ ఇన్ ద క్లాస్. అంటే నేను ఎప్పుడు కష్టపడ్డా అంటే అవసరం ఉన్నప్పుడే క్లాసులోకి ఎంటర్ అయ్యేంత వరకు. అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంటే ఇవాళ చదివేవాడిని. ఒక క్లాసులోకి పాస్ అయితేనే కదా, ఇప్పుడు 6th క్లాస్లో పాస్ అయితే 7th వెళ్ళిండు, అంటే 7th వెళ్ళాలంటే ఎంత అవసరమో గంతే చదివినా అన్నట్టు. ద రెస్ట్ ఆఫ్ ద టైం వాజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్. మిగిలిన టైం అంతా కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడానికే తన టైంను కేటాయించిండాడు తమ్ముడు.